హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం అకాట్సుకి ర్యాంక్ లిస్ట్ని చూద్దాం. టాప్ 10 అనగానే మీరు పవర్స్ తక్కువ లెవెల్స్ ఎక్కువ లెవెల్స్ ఉంటాయి అనుకోకండి. ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఒక్కొక్కళ్ళని ఓడించడానికి కింద మీద పడి ఓడిస్తారు కొంతమందిని అయితే. ఒక్కొక్కళ్ళు చాలా స్ట్రాంగ్, చాలా స్మార్ట్. వాళ్ళకున్న చిన్న చిన్న లోపాల వల్ల డిఫీట్ అయ్యారు. వాళ్ళందరూ వేరే వేరే ఐడియాలజీస్తో ఉన్నోళ్ళు. సో ఇంకా లేట్ చేయకుండా డిస్కస్ చేద్దామా? హిడాన్ ద ఇమోర్టల్ సైకో, ఫస్ట్ మెంబర్ ఆఫ్ అకాట్సుకి. హిడాన్ ఇతను ఇమోర్టల్ అంటే చావలేనివాడు అని అర్థం. హిజ్ మెయిన్ వెపన్ ట్రిపుల్ బ్లేడెడ్ సైత్. దీంతో తను కర్స్జుట్సు చేస్తాడు. తిను కాంబాట్ లో ఎనిమీని తన సైత్ తో అటాక్ చేస్తాడు. దాంతో వాళ్ళు లీడ్ అయ్యాక ఎనిమీ బ్లేడ్ ని టేస్ట్ చేసి రిచువల్ ని స్టార్ట్ చేస్తాడు. అంతే, తనప్పుడు ఎనిమీని ముట్టుకోని కూడా ముట్టుకోడు. తనని తాను హింసించుకుంటాడు. దానివల్ల తనకి ఏ ఇబ్బంది ఉండదు. తను ఎవరి బ్లడ్ అయితే టేస్ట్ చేస్తాడో వాళ్ళు ఆ పెయిన్ ని అనుభవిస్తారు. దానికి ఉన్న బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే బ్యాటిల్లో జీరో స్ట్రాటజీ, జీరో డిఫెన్స్, ఓన్లీ అరగన్సే. దీనివల్ల షికమారు చేతిలో ఓడిపోతాడు. అండ్ తనకి ఫైనల్ పనిష్మెంట్ ఇస్తాడు. తనని భూమిలో పాతేస్తాడు. సో తను ఇంక భూమిలోనే ఉంటాడు. పవర్ లెవెల్స్ ఇమోర్టాలిటీ ఉంది, కానీ బ్రెయిన్ జీరో. సో బాటమ్ టైర్ ఆఫ్ అకాట్సుకి. కానీ మామూలోడు కాదు, ఇంకా చేతబడి చేసినట్టే. నెక్స్ట్ సాసోరి ద పపెట్ మాస్టర్. అదే సకురా డిఫీట్ చేసింది కదా, తిన్ని సాసోరి ఆఫ్ ద రెడ్ శాండ్ అని పిలుస్తారు. ద హ్యూమన్ పపెట్ మాస్టర్. తను శాండ్ కాగే కొడుకు. లేటర్ తన పేరెంట్స్ చనిపోయాక తన లోన్లీనెస్ ఫీల్ అయ్యి తనే పపెట్స్ ని తయారు చేసుకుని తన లోన్లీనెస్ ని పోగొట్టుకుంటాడు. లేటర్ వాటిని తన ఆర్మీగా మార్చుకుంటాడు. చైల్డ్హుడ్ లో జీనియస్ పప్పెటర్. లేటర్ తన బాడీని పప్పెట్ గా మార్చేశాడు. అండ్ హిస్ ఫేవరెట్ వెపన్ పాయిజన్. తను డిజైన్ చేసిన పప్పెట్ డెడ్లీ పాయిజన్ తో డిజైన్ చేసుకుంటాడు. ఒక్క దెబ్బ చేసినా చాలు డెడ్లీ పాయిజన్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ తను 100 పప్పెట్స్ ని ఎట్ ఏ టైం కంట్రోల్ చేయగలడు. చక్ర అంత హై ఉంటుంది. ఇందరు పప్పెట్స్ చాలా పవర్ఫుల్. అండ్ చివరికి సకురా అండ్ చియో కలిసి డిఫీట్ చేస్తారు. పవర్ లెవెల్స్ లో స్మార్టర్ ఫైటర్, బట్ ఎమోషనల్ పర్సన్. డేడరా ఆర్ట్ ఈజ్ అన్ ఎక్స్ప్లోజన్. డేడరా తిను ఆర్ట్ ని ఎక్స్ప్లోజన్స్ లా చేస్తాడు. క్లే బాంబ్స్ క్రియేట్ చేసి C1, C2, C3 అండ్ అల్టిమేట్ C4 అని కరూరా ఎక్స్ప్లోజన్స్ క్రియేట్ చేశాడు. ఏరియల్ కాంబాట్ లో మాస్టర్. తన స్టైల్ యూనిక్ గా ఉంటుంది. తన చేయితో క్లే బాంబ్స్ ని క్రియేట్ చేయగలడు. సాస్కేతో ఫైట్ చేసిన సీన్ గుర్తుంది కదా, చాలా బాగుంటుంది. కానీ తను ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకుంటాడు CO బాంబ్ వల్ల. ఈ బాంబ్ వల్ల 10 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న మొత్తం డిస్ట్రక్ట్ అవుతుంది. ఈ బాంబ్ తో 10 కిలోమీటర్స్ రేడియస్ డిస్ట్రక్ట్ చేస్తుంది. ట్రూ ఆర్టిస్ట్ బట్ రెక్లెస్. చాలా పవర్ఫుల్, చాలా తెలివైనవాడు, కొంచెం రెక్లెస్ అనమాట. కాకుజు 90+ ఇయర్స్ ఓల్డ్ మాన్స్టర్. మనీ లవర్, అలానే డెడ్లీ ఫైటర్. తన బాడీలో 5 హార్ట్స్ ఉంటాయి. ఈచ్ హార్ట్ 1 ఎలిమెంట్ ని హ్యాండిల్ చేస్తుంది. ఫైర్, విండ్, లైట్నింగ్, ఎర్త్, వాటర్. ఫుల్ చక్ర డైవర్సిటీ కలిగి ఉంటాడు. తనకు డ్యామేజ్ కలిగితే హార్ట్ ని రీప్లేస్ చేసుకుంటాడు. ఒక అల్టిమేట్ ట్యాంక్ లాగా. బట్ నరుటోస్ రసెన్షురికన్తో తనని ఫినిష్ చేస్తాడు. పవర్ లెవెల్లో స్ట్రాంగే అండ్ మంచి ఫైటర్, చాలా తెలివైనవాడు. కానన్ ద ఫీమేల్ అకాట్సుకి. తిను వన్ అండ్ ఓన్లీ ఫీమేల్ ఇన్ అకాట్సుకి. అండ్ తనని ద పేపర్ క్వీన్ అని పిలుస్తారు. తన పేపర్ జుట్సులో ఇన్ఫినైట్ క్రియేటివిటీ ఉంటుంది. 600 బిలియన్ పేపర్ బాంబ్స్ యూజ్ చేస్తుంది ఒబిటో మీద. ఎక్స్ప్లోజన్ ఓషన్ లో ట్రాప్ చేసిన సీన్ అయితే సూపర్ ఉంటుంది. స్ట్రాటజీ జీనియస్. లాయల్ ఫ్రెండ్ నగాటో. లేటర్ తన్ని ఒబిటో డిఫీట్ చేస్తాడు. తన పేపర్ వింగ్స్ అయితే నా ఫేవరెట్. అండ్ తిను చాలా స్ట్రాంగ్. కిసామే ఓషిగాకి, మాన్స్టర్ ఆఫ్ ద మిస్ట్. కిసామే ఒక చక్ర మాన్స్టర్. తన స్వాడ్ సేమ్ హాడా. ఇది బ్యాటిల్లో అపోనెంట్ చక్రాన్ని అబ్జర్వ్ చేస్తుంది. అండ్ లేటర్ కిల్లర్ బి దాన్ని యూజ్ చేస్తాడు. వాటర్ స్టైల్లో లెజెండ్ అని చెప్పొచ్చు. చూడ్డానికి షార్క్ లానే ఉంటాడు. వన్ పీస్ భాషలో చెప్పాలంటే ఒక ఫిష్ మ్యాన్ లాగా. ఎంటైర్ బ్యాటిల్ ఫీల్డ్ ని ఓషన్ లో మార్చగలడు. ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా గాడ్ లెవెల్లో ఉంటుంది. గాయతో ఫైనల్ ఫైట్ లో సూసైడ్ చేసుకుని ఇన్ఫో లీక్ కాకుండా ప్రివెంట్ చేశాడు. ఈ తన ట్రూ లాయల్టీని తెలుపుతుంది. హైటియర్ పర్సన్ అండ్ బ్రూటల్ స్ట్రెంగ్త్ పవర్ కలిగి ఉంటాడు. ఇటాచి ఉచిహా ద షాడో హీరో, వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ అండ్ ట్రాజిక్ క్యారెక్టర్స్ ఇన్ యానిమే వరల్డ్. తిను బాన్ జీనియస్, షారింగన్ జీనియస్. తిను ఒక రియల్ ఉచిహా. తిను సుకుయోమి, అమర్తయాసు, సుసానో అన్ని వాడగలడు. తన క్లాన్ మొత్తాన్ని తన చేతులతోనే చంపేస్తాడు. అండ్ చేసి విలన్ లాగా కనిపిస్తాడు. బట్ ట్రూ ఇంటెన్షన్ తన విలేజ్ పీస్ కోసం అదంతా చేస్తాడు. తన సుజానోలో యాదా మిర్రర్ అండ్ తొత్సుకా బ్లేడ్ ఉంటాయి. ఇవి అన్బీటబుల్ కాంబో, చాలా పవర్ఫుల్. తన గింజుట్సు అయితే గాడ్ లెవెల్. తన షరింగన్ చాలా పవర్ఫుల్. తన బ్రదర్ ని చాలా ప్రేమిస్తాడు. సాస్కేని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏదైనా చేస్తాడు. అకాట్సుకిలో ఒక కీ మెంబర్, ఒక ఎలైట్ లెవెల్ జీనియస్ నగాటో పెయిన్. తన రెనేగన్ చాలా పవర్ఫుల్. రెనేగన్ 6 పార్ట్స్ సిస్టమ్ క్రియేటర్. తను విలేజ్ లెవెల్ డిస్ట్రక్షన్ పవర్ ఉంది. షిండ్రా టెన్సై చేసి కొనహాని అరేంజ్ చేస్తాడు. ఈచ్ పెయిన్ బాడీ డిఫరెంట్ అబిలిటీ హ్యాండిల్ చేస్తుంది. నగాటోస్ ఐడియాలజీ పెయిన్ బ్రింగ్స్ పీస్. బాధ, నొప్పి
తెలిసిన వాళ్ళకి నిజమైన శాంతి తెలుస్తుంది. తిను జిరాయా స్టూడెంట్. జిరాయాని చంపుతాడు. అలానే తిను హానన్‌కి ఫ్రెండ్. తిను గొప్ప స్నేహితుడు. పెయిన్ గురించి తెలిసినవాడు. పవర్ లెవెల్ నియర్లీ గాడ్ టియర్ ఉంటుంది. ఒబిటో ఉచిహా ద మాస్క్డ్ మాస్టర్ మైండ్ ఆల్సో నోన్ యాస్ టోబీ. చాలా పవర్ఫుల్ అండ్ తనకి నరుటోకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. నరుటోకి జిరాయా అండ్ కకాషి వల్ల తను రైట్ పాత్ లో వెళ్తాడు. బట్ ఓబిటో మదారా గైడెన్స్ వల్ల వెరిన్ అవుతాడు. డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటాడు. లార్డ్ 4 అదే మినాటో చావుకి ఒక కారణం అవుతాడు. అండ్ తన షారింగన్ని కకాషికి ఇస్తాడు. చివరికి తన తప్పు రిలీజ్ అవుతాడు. తన పవర్స్ చాలా పవర్ఫుల్. కమ్ము ఎబిలిటీతో ఆల్మోస్ట్ అన్టచబుల్. అకాట్సుకి కీ మెంబర్. 4th గ్రేట్ వార్ ని డిక్లేర్ చేశాడు. ఈవెన్ జింజురుకి ఆఫ్ 10 టైల్స్ గా మారుతాడు కూడా. అండ్ 9 టైల్స్ ని కుక్క పిల్లలా తిప్పుకుంటాడు. హిస్ పెయిన్, హిస్ ఐడియాలజీ, ట్విస్టెడ్ వర్షన్ ఆఫ్ పీస్. తన ప్రేమని కోల్పోయిన బాధతో తన విచక్షణ కోల్పోయిన ఒక మనిషి, ఒక మృగంగా మారినవాడు ఒబిటో ఉచిహా. తిను హోకాగే అవ్వాల్సిన వాడు ఒక బ్రోకెన్ విలన్ అయ్యాడు. గాడ్ టేర్ ఫైటర్, స్ట్రాటజిక్ జీనియస్, ట్రాజిక్ ఎండింగ్. మాదరా ఉచిహా ఫైనల్లీ ద లెజెండ్ హిమ్సెల్ఫ్. మాదరా ఉచిహా ఈవెన్ చనిపోయిన వరల్డ్ ని షేక్ చేస్తాడు. అంత పవర్ఫుల్. రెనేగన్, నిటర్నల్ మ్యాంగిక్యూ షారింగన్, లింబో క్లోన్స్, టోటల్ గా ఒక లెజెండరీ ఉచిహా. ఫుల్లీ ఓవర్ పవర్డ్. ఎలైడ్ షినోబి ఆర్మీని సింగిల్ హ్యాండెడ్ గా డిస్ట్రాయ్ చేశాడు. ఈ సీన్ చాలా ఐకానిక్. తిను హషిరమా కలిసి కొనోహాని నిర్మిస్తారు. మొత్తం ప్రపంచాన్ని తల్లకిందులు చేస్తాడు. ఉకాగే, రైకాగే, కాజకాగే వీళ్ళందరూ తన ముందు జుజుబి. సుజానా చాలా పవర్ఫుల్ సుజానాస్ లో ఒకటి. అండ్ హాషిరమా దాన్ని డిఫీట్ చేస్తాడు. 10 టైల్స్ ని కుక్క పిల్లలాగా వాడుకుంటాడు. మాదరా అంటే డెఫినేషన్ ఆఫ్ పవర్. పవర్ లెవెల్లో బియాండ్ గాడ్ టేర్. చివరిగా ఒక్కళ్ళు జెట్సు ది మ్యానిపులేటర్. జెట్సు ట్విన్ పర్సనాలిటీ, వైట్ అండ్ బ్లాక్. వైట్ జెట్సు స్పై, బ్లాక్ జెట్సు మాస్టర్ మైండ్. ఎంటైర్ నింజా హిస్టరీని మ్యానిపులేట్ చేశాడు. బిగినింగ్ నుంచి కగుయాని తిరిగి తేవడానికి ప్రయత్నిస్తాడు అండ్ సక్సెస్ అవుతాడు. డైరెక్ట్ ఫైట్లో వీక్, బట్ మాస్టర్ మైండ్ కేటగిరీలో అల్టిమేట్. చాలా తెలివైన వాడు. మాదరా, హషిరామా వీళ్ళందరికంటే పెద్దవాడు. కగుయాని మళ్ళీ తిరిగి తేవడం కోసం ఎన్నో ఏళ్ళు కష్టపడతాడు. చాలా తెలివైనవాడు, చాలా కన్నింగ్. పవర్ లెవెల్ లో ఇన్ కాంపాక్ట్ బట్ టాప్ ఇన్ మ్యానిపులేషన్. సో ఇదిగా ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై.